హాయ్ గైస్, వెల్కమ్ టు డేకా మీడియా. నేను మీ శీలం శివభాస్కరయ్య. సో ఈరోజు ప్రోమో 1 and 2 రెండు ఒకేసారి చెప్పేసుకుందాం బిగ్ బాస్లో. సో ఈ ప్రోమోలు మనం చూసినట్లయితే కనుక చాలా డిఫరెంట్గా నిన్నటి నుంచి కూడా అదే మనకు కనపడతా ఉంది. ఆ, అంటే ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చేసి హౌస్లో ఉన్న వాళ్ళను నామినేట్ చేయాలి అన్నటువంటి దాంట్లోనే. సో ఈరోజు అంటే ఈ 2 ప్రోమోలలో నలుగురు కనపడ్డారు బయట నుంచి వచ్చిన వాళ్ళు. సో నైనిక, ఆదిత్య ఒకసారి వస్తే మన మణికంఠ అండ్ సీత వీళ్ళిద్దరు వచ్చినారు. సో నలుగురు. సో కామన్గా ఇక్కడ నలుగురు కూడా ఎవరినెవరిని నామినేట్ చేసినారంటే కనుక అక్కడ అంటే కనపడుతున్నది నిఖిల్, ప్రేరణ, యస్మి, నబిల్ ఈ నలుగురిని టార్గెట్ అయితే చేసినట్టయితే ఉంది. సో మొత్తం తీసుకున్నట్లయితే కనుక అంటే చూసే మనకు కూడా తెలియని ఎన్నో విషయాలను వాళ్ళు తీసుకొచ్చి చెప్పడం జరుగుతూ ఉంది. టార్గెట్ ఎవరు టార్గెట్ చేసినా ఫస్ట్ ప్రేరణను టార్గెట్ చేస్తూ ఉన్నారు. సో అంటే ప్రీవియస్గా జరిగినటువంటి ఆల్ సీజన్స్ కంటే ఈ సీజన్ చాలా డిఫరెంట్గా ఉంది. సో వాళ్ళే నామినేషన్ వేసుకొని కొట్టుకొని వచ్చేవాళ్ళు, అది వేరేలాగా ఉండేది, వేరే లెవెల్లో కూడా ఉండేది. ఇప్పుడు దానికి ప్లస్ అనుకోవచ్చు. ఎందుకంటే అక్కడ ఉన్నవాళ్ళు అక్కడ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్లు గమనించి అక్కడ జరుగుతున్నటువంటి డ్రామాను బట్టి వాళ్ళు నామినేషన్ అయితే చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో లేదు అప్పుడప్పుడు బిగ్ బాస్ కొన్ని నిన్ను పలానా వాడు ఇలా అంటున్నాడు, బ్యాక్ పిచ్చింగ్ చేస్తున్నాడు అన్నటువంటిది బిగ్ బాస్ కూడా అలా కన్వే చేసేవాడు, ఏదో 1-2 చూపించేవాడు. ఇక్కడ నామినేషన్కి వచ్చేసరికి ఏమైందంటే కనుక బయట మొత్తం చూసి అంటే ఆల్ క్యారెక్టర్ని హౌస్మేట్స్లో ఉన్నటువంటి ఆల్ క్యారెక్టర్ని బయట ఉన్నటువంటి ఎక్స్ కంటెస్టెంట్స్ మొత్తం చూసి వచ్చి నామినేషన్ ఇస్తూ ఉన్నారు. సో నామినేషన్ వేస్తూ ఉంటే బాగానే ఉంటే అది సరదాగా ఉంటుంది, బాగానే ఉంటుంది. వాళ్ళకు పర్సనల్ గడ్జి ఉంటే ఏదైనా ఉంటే బాగుంటుంది. ఇక్కడ ఏమవుతుంది అంటే కనుక కంప్లీట్గా ఒక ఇద్దరిని మాత్రం బాగా టార్గెట్ అయిపోతున్నారు అక్కడ. ఒకటి ప్రేరణ, రెండోది నిఖిల్. వీళ్ళిద్దరే ఎక్కువగా టార్గెట్ అయిపోయినారు. సో ఎందుకంటే హౌస్లో ఉన్నప్పుడు ఎక్స్ కంటెస్టెంట్స్ హౌస్లో ఉన్నప్పుడు వాళ్ళ మీద ఏ రకమైనటువంటి ప్రెజర్ పెట్టి ఏ రకమైనటువంటి గ్యామ్లింగ్ చేసినప్పుడు బయటి ప్రపంచానికి ఎలా చెప్పాలో అర్థం కాక ఆ బాధను అనుభవించినప్పుడు ఒక్క ఛాన్స్ దొరికితే నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చు అనుకున్నటువంటి తరుణంలో వాళ్ళకి దొరికినటువంటి ఒక బిగ్ ఆపర్చునిటీ టు అంటే ప్రూవ్ ఇట్ అనే వాళ్ళ లోపల ఉన్నటువంటి కోపము, తాపము, క్రోధము అన్నిటినీ కూడా చూపించుకోవడానికి ఒక ఛాన్స్ కావాలి అన్నట్టు ఎక్స్ కంటెస్టెంట్స్కి ఒక ఛాన్స్ అయితే బిగ్ బాస్ భలే సరదాగా ఇచ్చేసాడు. అంటే మనకి చూసే వాళ్ళకు కూడా చాలా ఆహ్లాదకరంగా ఉండేలాగా ఇచ్చినాడు అన్నట్టు. సో రావడము యాక్చువల్లీ ఇక్కడ ఎక్స్ కంటెస్టెంట్ చేయాల్సింది ఏంట్రా అంటే మొత్తం చూసి ఎవరు బాగా ఆడుతున్నారు, బాగలేదు అన్నటువంటి వాళ్ళను నామినేట్ చేస్తే బాగుంటుంది. చూసుకోండి, నిన్న జరిగినటువంటి ఆ 4 మెంబర్స్ కావచ్చు, మళ్ళీ ఇప్పుడు ఈరోజు వచ్చినటువంటి 4 మెంబర్స్ కావచ్చు, వీళ్ళందరి టార్గెట్ కూడా వాళ్ళు ఉన్నప్పుడు అంటే వైల్డ్ కార్డ్స్ రానప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి ఏదైతే జరిగింటుందో వాటి మీదనే నామినేషన్ చేస్తున్నారు. కానీ వైల్డ్ కార్డు ద్వారా వచ్చిన వాళ్ళ మీద ఎవరిని కూడా ఇంతవరకు గెలకలేదు. అది కదా జరుగుతూ ఉన్నది. సో అంతగానం అంటే వచ్చి పర్సనల్ గడ్జి ఒకటి తెరుచుకుంటున్నారు. రెండోది నిఖిల్ ఈజ్ అ వరెస్ట్ గాయ్ అన్నట్టు చూపించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా అట్నే చేస్తున్నారు. అండ్ మన ప్రేరణను మరి ఎందుకు టార్గెట్ చేసినారో అది బిగ్ బాస్ ఆడేటటువంటి ఒక స్క్రిప్ట్లో అందరూ ప్రేరణ గురించి అలా మాట్లాడడం అన్నది నాకైతే ఎక్కడో కొంచెం రాంగ్ అనిపిస్తూ ఉంది. ప్రేరణ ఆ సిచ్యువేషన్లో ఆ టైంలో ఏది ఉంటే అది మాట్లాడుతుంది, నోరు స్లిప్ అవుతుంది, అదన్నీ కరెక్టే. కానీ మరీ అదే పాయింట్ని తీసుకొచ్చి మాట్లాడడం అన్నది
కరెక్ట్ కానే కాదు. సో ఈరోజు మనం చూసుకున్నట్లయితే కనుక ఈవెన్ ఆదిత్య ఓం కూడా ప్రేరణని చాలా గట్టిగానే వేసేసుకున్నాడు. చాలా అంటే చాలా దుమ్ము దులిపి ఆరేసినాడు అనుకోవచ్చు. ప్రోమో మొత్తం అదే ఉంది. ప్రోమో మొత్తంలో కూడా ఆదిత్య ఓం పాయింట్లు చాలా డిఫరెంట్గా నువ్వు బ్యాక్ పిచ్చింగ్ చేస్తావు, నీ ఇష్టం వచ్చినట్టు అట్లా మాట్లాడేస్తావు. గౌతమ్ని ఇది ఇరిటేటింగ్ ఎంత ఎక్స్ప్లెనేషన్ చాలా బాగుంది మన ఆదిత్య ఓంది. వాడికి సపరేట్గా చెప్పొచ్చు కదా, నువ్వు బాగా ఆడట్లేదు, నువ్వు ఇర్రెస్పాన్సిబిలిటీ, నువ్వు వేస్ట్ గాడివి అన్నటువంటిది సపరేట్గా చెప్పొచ్చు కదా అని చెప్పినానని చెప్తుంది. బట్ మరి అందరిలో ఎందుకు పెడుతున్నావు అన్నటువంటిది వెరీ బిగ్గెస్ట్ పాయింట్. అంటే ఈయనకి ఒక 50 ఏళ్ళ ఏజ్ ఉంది కాబట్టి ఆదిత్య ఓంకి ఆయన అనలైజింగ్ వేరుంటుంది, వేరే వాళ్ళ ఏజ్ తక్కువ అండ్ ఎక్స్పీరియన్స్ తక్కువ కాబట్టి వాళ్ళ అనలైజింగ్ అన్నది వేరుగా ఉంటుంది. సో ఈయన అంత కరెక్ట్గా అనలైజింగ్ చేసి నువ్వు ఒకటివే ఏదంటే మీ ఇద్దరే మాట్లాడొచ్చు కదా, పబ్లిక్లో ఎందుకు పెడతావు, దాన్ని నువ్వు రాంగ్గా ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నావు అన్నటువంటిది అయితే కనుక క్లియర్ కట్గా మాట్లాడేసేసి చెప్పేసింది. అండ్ సీత ఏమన్నా క్లారిటీ ఇచ్చింది నిఖిల్కి అయితే, నువ్వు ఎందుకు ఆ పిల్లను అలా చేస్తూ ఉన్నావు, అఫ్కోర్స్ ఫ్లర్టింగ్ చేస్తున్నట్టు నటించుకుంటూ వాళ్ళ మనోభావాలని ఎందుకు దెబ్బతీస్తూ ఉన్నావు అన్నటువంటి పాయింట్ను పట్టుకొని దాని మీదనే సాగదీసి నాలకేసి కొట్టేసిందని అనుకోవచ్చు. సో మనకి ఇప్పుడు ఇన్ని రోజులు ఒకలాగా అర్థమైంది, బయట నుంచి వీళ్ళందరూ వచ్చి మాట్లాడేటప్పుడు మనకి ఇంకొకలాగా అర్థమైపోతుంది. అంటే వాళ్ళ హౌస్లో వాళ్ళు అనుభవించినారు కాబట్టి వాళ్ళు చెప్తా ఉంటే మనకు కొన్ని విషయాలు కూడా అర్థమైపోతూ ఉన్నాయి. సో ఇక్కడ డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో పక్కా బ్లేమ్ అయిపోయింది ఎవరు అంటే కనుక యస్మి అడ్డంగా బుక్ అయిపోయింది. మళ్ళీ బయటకు వచ్చినాక ఆ పిల్ల పరిస్థితి ఎట్లుంటుందో అర్థం అవ్వట్లేదు. అంటే డైరెక్ట్గా ఆ పిల్లని నువ్వు ఫ్లటింగ్ చేసినట్టు చేసి నటించి నువ్వు సర్వైవల్ అవ్వకుండా వచ్చినావు అన్నటువంటిది అయితే క్లియర్ కట్గా అర్థమైపోయింది. ఇన్ని రోజులు కూడా మనకి బిగ్ బాస్ హౌస్లో నిఖిల్ మీద ఒక పాజిటివ్ ఒపీనియన్ తను ఇంతగా క్రియేట్ చేస్తున్నాడు, రైట్? సో వీళ్ళు లోపల ఉన్నప్పుడే ఆయన లవ్ స్టోరీ కావ్యతోటి ఎలా బ్రేకప్ అయిపోయింది అవన్నీ కూడా కొంచెం ఏదో చెప్పినట్టు ఉన్నాడు మేబీ. వీళ్ళందరూ బయటకు వచ్చిన తర్వాత నిఖిల్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వెళ్ళి కలిసి తను చెప్పిన తర్వాత అప్పుడు వీళ్ళందరూ ఏం చేసినారయ్యా అంటే కనుక మన నిఖిల్ మీద ఉన్నటువంటి ఒక ఒపీనియన్ని, పాజిటివ్ ఒపీనియన్ని మొత్తాన్ని కూడా ఆపోజిట్లకి కన్వర్జేషన్ మొత్తం చేసేసుకొని అక్కడ వచ్చి కావ్య మీద లవ్, నిఖిల్ మీద కోపము వెరసి నిఖిల్ని ఎక్కడికో భూతలంలోకి తక్కడానికి మాట్లాడుతున్నట్టు మాత్రమే ఇది. అంటే ఈ రెండు ప్రోమోలలో చూసినట్లయితే అది మాత్రమే అదే కనపడుతూ ఉంది. అండ్ నైనిక వచ్చింది. సో నైనికాను ఒక సైడ్లో నుంచి ప్రోమోలో అలా పెట్టినాడు, ఒక పిక్ పెట్టినాడు. ఆ పిక్ చూస్తే ప్రియాంక జైన్ వచ్చిందేమో అన్నంత పని అయిపోయింది. సేమ్ అదే లుక్ తోటే సేమ్ ప్రియాంక లాగానే కనపడింది. బట్ నైనిక ఏదో మాట్లాడుతూ ఉంది, అక్కడ డిఫైనింగ్ చేసుకుంటున్నారు కానీ అది పెద్దగా అంతగా పేర్లేదు. నబిల్ గురించి అయితే ఎక్కువనే మాట్లాడింది. సో నబిల్ కూడా మనం ఒకలాగా ఉంటే కనుక వాళ్ళ పర్ఫెక్షన్లోకి నబిల్ మీద పాయింట్లు వేస్తూ ఉంటే వామ్మో వీళ్ళు చెప్పేది కూడా కరెక్ట్ ఏమో అన్నటువంటిది అయితే కనుక మనకైతే కనపడే ప్రయత్నం అయితే చేసేయడం అయితే జరిగింది. సో గాయస్ ఈరోజు ఇంకా మణికంఠ అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా ఎంత చెప్పినా తక్కువే. ఉన్నప్పుడేమో నేను వెళ్ళిపోతా అని వెళ్ళిపోయి బిగ్ బాస్ మరొక ఛాన్స్ భలే ఇచ్చాడు వీళ్ళకి. లోపలికి వచ్చిన తర్వాత వారం నాయన ఇన్ని రోజులు బయట ఉండినావు, ఏదో ఒకటి వేసుకొని వచ్చినావు, మళ్ళీ లోపలికి వచ్చినా కొంచెం నవ్వుకుంటూ ఏదన్నా పిలిచినారు కాబట్టి నేను వచ్చి నామినేషన్ ఇస్తున్నా అన్నటువంటిది వేసిపోవచ్చు. కానీ వారు పొయ్యి గొడవలు గట్టిగా అరుపులు కేకలు ఇవన్నీ అంత అవసరమా మణికంఠ మనకి? మళ్ళొక్కసారి కూడా ఈరోజు ఎపిసోడ్ మొత్తం చూస్తే నీవు ఒక డాష్ అని కంపల్సరీ అనుకునేలాగానే చేసినావు. గొప్పడువే నువ్వు. ఇది గాయస్ టోటల్గా ఈ నామినేషన్స్ మొత్తంలో పెద్ద బొక్క ఎవరికి పడింది అంటే కనుక ఓల్డ్ కంటెస్టెంట్స్కి మాత్రమే పడింది.
వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చిన వాళ్ళకి ఎవ్వరికి కూడా ఏమీ పడలేదు. ఇది గైస్, థ్యాంక్ యూ, బాయ్.